జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మందారం, అర్జెంటుగా గుళ్ళో కలవాలని ఫోన్ చేశావు? అంత కొంపలు మునిగిపోయే పనులే ఉన్నాయి. మీరు మగవాళ్ళు కాబట్టి నా బాధ మీకు అర్థం కావట్లేదు బాబు. పెళ్లి కాకుండానే గర్భవతినైతే అందరూ తప్పు నాదే అన్నట్టు హీనంగా చూస్తారు. ఏం చేసినా మనిద్దరం కలిసే కదా చేసింది. నిందలని నేను మాత్రమే భరించడమేంటి బాబు? నాకిది చెప్పడానికేనా నన్ను ఉన్న పడంగా రమ్మన్నావు? నా కష్టం మీకు ఎగతాళిగా ఉందా దీపక్ బాబు? అలా అని ఎందుకు అనుకుంటావు? ఆ విషయం ఇంతవరకు వస్తుందని నేను మాత్రం ఊహించానా ఏంటి? ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. తప్పంతా నాదేనని రేపు అందరూ వేలెత్తి చూపుతారు. దానికి కారణం చెప్పాల్సిన బాధ్యత మీదే కదా బాబు. దానికి కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా. ఇంకా ఆగడం నా వల్ల కాదు బాబు. ఆగలేనంటే ఎలా? ఈ విషయంలో ఇప్పటికిప్పుడు నేనేం చేయగలను? నా మెడలో ఈ పసుపు తాడు కట్టండి. ఏం మాట్లాడుతున్నావు మందరం? నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను బాబు. ఎవరికి చెప్పకుండా తాళి కట్టడం ఏంటి? ఎవరిని అడిగి ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు నాతో కాపురం చేశారు? నేను చెప్పేది విను మందరం. నేనేం వినదలుచుకోలేదు దీపక్ బాబు. ఈ టెన్షన్ నేను భరించలేను. మీరు ఇప్పుడు ఈ తాళి నా మెడలో కడతారా, లేకపోతే మీ వల్లే నేను గర్భవతినయ్యానని ఇంట్లో అందరికీ చెప్పమంటారా? నువ్వు అలా పీకల మీద కూర్చున్నట్టు మాట్లాడితే ఎలా మందారం? మీరేమైనా అనుకోండి బాబు, నేను చెప్పాల్సింది చెప్పాను. అనుకున్నది జరగకపోతే నేను చేయాల్సింది చేస్తాను. టెన్షన్ పడకు మందారం. అయినా గుళ్ళో పెళ్ళేంటి? అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన మన పెళ్ళి ఇలా ఇలా ఎవరికీ తెలియకుండా గుళ్ళో చేసుకోవడం ఏంటి? అదంతా నాకు తెలియదు బాబు. గుళ్ళో పంతులు గారు రెడీగా ఉన్నారు. 10 నిమిషాల్లో మన పెళ్లి చేసి పంపించేస్తారు. ప్రస్తుతానికి నా మెడలో ఈ తాళి కట్టండి. మీ అమ్మగారు ఒప్పుకున్నాక అప్పుడు గ్రాండ్గా అందరి ముందు ఇంకొకసారి పెళ్లి చేసుకుందాం. అది కాదు మందారం, నేను చెప్పేది విను. అమ్మాయి గారు, 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 రాజు, నన్నెందుకు బ్రతికించావు? అమ్మాయి గారు, ఏంటి మీరు అనేది? చచ్చిపోవాలనుకునేంత కష్టం మీకేం వచ్చింది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు? మీకే సమస్య వచ్చినా తీర్చడానికి నేనున్నాను కదా. ఏమైంది అమ్మాయి గారు? రాజు, మా నాన్న నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను కదా. అవును. అప్పుడు మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ట్రీట్మెంట్ చేయించుకోమంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకు? మా అక్క ఒక షరతు మీద ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకుంటానంటుంది. మీరు ఆవిడ చెప్పింది ఒప్పుకోండి. నీకు దీపక్కి పెళ్లి చేయమని అడుగుతుంది. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న. అంతా అయిపోయింది రాజు. నా జీవితం, నా సంతోషం, నా భవిష్యత్తు అంతా నా చేతుల్లో నుంచి చేజారిపోయాయి.
నేను మా నాన్నకిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. అలాగని ఈ దుర్మార్గుడి ముందు తల ఉంచి తాళి కట్టించుకోలేను. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. అమ్మాయి గారు, అలా ఎలా అనుకుంటారు? నేనింకా బతికే ఉన్నాను. ఎన్ని సమస్యలొచ్చినా మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తానని చెప్పాను. నేనుండగా మీరిలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇంకా ఆలోచన మీ మనసులో నుంచి తీసేయండి. నేను చూసుకుంటాను. లేదు రాజు, నేను మా నాన్నకిచ్చిన మాటని వెనక్కి తీసుకోలేనట్టే మా నాన్న వాళ్ళ అక్కకిచ్చిన మాటని కూడా వెనక్కి తీసుకోలేరు. మాటేస్తే తప్పని మనిషి. అమ్మాయి గారు, మాటిస్తే పెద్దయ్య గారు తప్పరు. కానీ ఆయన ఎంత అపాత్రదానం చేశారో ఆయనకి తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని ఇంత అపురూపంగా పెంచి అలాంటి రాక్షసుడికి ఎలా అప్పచెప్తారని నేను ఆయన్ని నిలదీస్తాను. రాజు, నీ మాట వినే స్టేజ్ దాటిపోయింది. నిశ్చితార్థం కూడా చేస్తామంటున్నారు. ఆ దీపక్ నా మీద పెత్తనం చేస్తున్నాడు. ఏదో కాబోయే భార్యను అనుకుంటున్నాడు. మా అత్త కూడా నేను కోడల్ని అయిపోయినట్టే అనుకుంటోంది. అమ్మాయి గారు, ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా చూస్తూ చూస్తూ గాజు బొమ్మలాంటి మిమ్మల్ని ఆ ఉన్మాది చేతుల్లో పెడుతూ ఉంటే నేను ఊరుకుంటానా? ఈ విషయంలో ఆ తల్లి కొడుకుల్నే కాదు, అవసరమైతే పెద్దయితో కూడా పోరాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.